పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది. ఈసారి 400 సీట్లలో గెలిపే లక్ష్యంగా బీజేపీ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల 5వ జాబితా విడుదలైంది. హర్యానాలోని కురుక్షేత్ర నుంచి నవీన్ జిందాల్, హిమాచల్లోని మండి నుండి నటి కంగనా రనౌత్, సంబల్పూర్ నుంచి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బీజేపీ పోటీకి దింపింది. ఇక కర్ణాటకలోని బెల్గాం నుంచి జగదీష్ షెట్టర్లతో సహా కొందరు నేతల పేర్లతో బీజేపీ లోక్సభ ఎన్నికల అభ్యర్థుల 5వ జాబితాను ప్రకటించింది. మొత్తం 111 మందితో కూడిన జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. 5వ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పేరు ఖరారైంది. అనకాపల్లి నుంచి సీఎం రమేష్, అరకు స్థానం నుంచి కొత్తపల్లి గీత, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి నుంచి వరప్రసాద్, నరసాపురం లోక్సభ స్థానంలో శ్రీనివాస్ వర్మకు టికెట్లు కేటాయించారు. ఇక తెలంగాణలోని ఖమ్మం ఎంపీ స్థానాన్ని తాండ్ర వినోద్రావు, వరంగల్ సీటును ఆరూరి రమేష్కు కేటాయించింది పార్టీ అధిష్టానం. 5 అభ్యర్థుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి 6, తెలంగాణలో 2, బీహార్ నుంచి 17, గోవా నుంచి 1, గుజరాత్ నుంచి 6, హర్యానా నుంచి 4, హిమాచల్ ప్రదేశ్ నుంచి 2, జార్ఖండ్ నుంచి 3, కర్ణాటక నుంచి 4, కేరళ నుంచి అభ్యర్థులను ఖరారు చేసింది. బీజేపీ మహారాష్ట్ర నుంచి 3, మిజోరాం నుంచి 3, ఒడిశా 1, రాజస్థాన్లో 7, సిక్కింలో 1, ఉత్తరప్రదేశ్లో 13, పశ్చిమ బెంగాల్లో 19 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.